రే మురళి, కాస్త ఒళ్ళుంచి పని చేయరా. సరేలే, అది నీ వల్ల కాదు కానీ కానివ్వు. రే, ఈ చెత్త తీసి బకెట్లో వేయి. అయ్యా, ఏంటయ్యా ఇది? 4-5 రోజులుగా ఈ పని చేయమంటున్నారు. ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళాలి? ఫైనల్ పీరియడ్కి ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇక పైన అతను మిమ్మల్ని పర్యటనకి ఏం పిలుస్తాడురా? పరేడ్కి వెళ్లకుండా దొడ్లు కడుక్కుంటా గోళ్ళకు సొన్న వేస్తూ ఉండాలా? దీనికయ్యా కష్టపడి పనికొచ్చాం. ఆ పని కంటే ఈ పని మంచి పనే కదరా. అయ్యా, మమ్మల్ని మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు? మేమేం తప్పు చేసామయ్యా? ఏం తప్పు చేశారా? వాళ్లకు రావాల్సిన ₹1,00,000 రాబడిని పోగొట్టి ఏం తప్పు చేశామని నన్ను అడుగుతున్నావా? మాకు న్యాయం అనిపించింది, మేము అడగకూడదా? పోలీస్ అంటే ఏమిటి? నీతి, న్యాయం, ధర్మం అని బయట నిలబడి మాట్లాడతారే, అదే విధంగా లోపల కూడా మాట్లాడతారనుకుంటున్నావా? ఇక్కడికి వచ్చి ఎవడైనా అలా మాట్లాడితే బూటుకాలతో తొక్కి చంపేస్తారు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఊరికే వదిలేశారనుకుంటున్నావా? మిమ్మల్ని బ్యాక్ స్క్వాడ్ చేయడం కోసమే ఇలా వయసు అయిపోయిన వాళ్ళను మీ టీంలో కలిపి చెత్త తీయడానికి, దొడ్లు కడగడానికి ఉపయోగించుకుంటున్నారు. అయ్యా, బ్యాక్ స్క్వాడ్ అంటే ఏంటయ్యా? మీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు, మీ పరేడ్ సరిగా లేదని మిమ్మల్ని ట్రైనింగ్ లో ఫెయిల్ చేస్తారు. బ్యాక్ స్క్వాడ్ అని చెప్పి మీకు ఇంకో 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ కూడా ముత్తుపండు వస్తాడు. అందులో మీరు పాస్ అయి తీరాలి, లేదంటే అర్హత లేని వాళ్ళు అని చెప్పి ట్రైనింగ్ నుంచి బయటకు పంపేస్తారు. అయ్యా, పరేడ్ మేము బాగా చేస్తాం కదా. పరేడ్ అనేది కేవలం మీరిద్దరు మాత్రమే చేసేది కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయాలి. ఇదిగో వీడు చేయగలడా? ఒకవేళ మీరు బాగా చేసినా బాగా చేశారని వాళ్ళు చెప్పాలి. నీ కోపం ఎక్కువవుతుంది, అధికారుల మరుగుదొడ్లు కడుగు. ఉదయాన్నే కడిగానయ్యా. ఇంకోసారి కడుగు, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. అయ్యా, ఇక్కడ ఒక సంతకం చేయండి అయ్యా. ఈశ్వరమూర్తి, రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలక్షన్ కోసం ఏ నోటీసు లేకుండానే కమాండెంట్ వస్తున్నారు. ఏంటి సడన్ గా? ఎప్పట్లాగే ఫైనల్ కి మీ 2 స్క్వాడ్లు సెలెక్ట్ అవ్వాలి, చూసుకోండి. ఇలా చూడు ఆనంద్, రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలక్షన్, కమాండెంట్ వస్తున్నారు. నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను. ఎలాగో మన స్క్వాడ్ని బ్యాక్ స్క్వాడ్ చేస్తారు. అలా బ్యాక్ స్క్వాడ్ చేస్తే బ్యాక్ స్క్వాడ్కి వెళ్ళొద్దు. ఎందుకని మీ నాన్నగారు ఆశపడి ఈ ఉద్యోగాన్ని నిన్ను పంపించారో అర్థం కావడం లేదు. ఉద్యోగంలో ఉన్న తండ్రిగా నేను చెబుతున్నాను, నీలాగా నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఉండే కుర్రాళ్లకు ఇది పనికి రాదు. వెళ్ళిపో, బయటికి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుని సంతోషంగా గడుపు. లేదంటే 28 ఏళ్లుగా నేను ఎంత బాధపడుతున్నానో అదే పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. కాకపోతే కాకి బట్టలు వేసుకోవాలని ఆశతో వచ్చావు, వేసుకోకుండానే వెళ్ళిపోతావు. అయ్యా, నేను వస్తానయ్యా. ఏంట్రా, ఆ పెద్దాయన ఇంతగా చెప్తుంటే నువ్వు మాట్లాడకుండా వెళ్తావే? ఏ, మీ నాన్న చెప్తే నువ్వు వింటావా? సరే, నన్ను తీసుకెళ్ళరా, నేను మాట్లాడతా. నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను. కాకపోతే కాకి బట్టలు వేసుకోవాలని ఆశతో వచ్చావు, వేసుకోకుండానే వెళ్ళిపోతావు.
ఆనందు నువ్వు ఎక్కడే ఉండు బాబు, నేను కంప్లైంట్ ఇచ్చేసి వస్తాను. ఏంటయ్యా? నా పేరు రాజేంద్ర. నేను మసూద్ పక్క వీధిలో హోటల్ పెట్టుకుని ఉన్నానయ్యా. నా ఆరోగ్యం బాగాలేదు. నా వైద్యం కోసం నేను వడ్డీకి అప్పు తీసుకున్నాను. అది నేను కొన్నాళ్ళుగా కట్టలేకపోయాను. నాకు వడ్డీకి అప్పు ఇచ్చిన ఆయన ఇంకా వడ్డీ ఎక్కువ అడుగుతున్నాడయ్యా. దానికి నేను ఒప్పుకున్నాను. కాకపోతే కొంచెం టైం అడిగానయ్యా. దానికి అతను ఒప్పుకోకుండా నన్ను గొడ్డును బాధినట్టు బాధాడయ్యా. హోటల్ మూసేసి తాళం కూడా తీసుకుని వెళ్ళిపోయాడయ్యా. మీరు ఎలాగైనా ఆయనతో మాట్లాడి నా తాళాలు నాకు ఇప్పించండి అయ్యా. మీరు చెప్పిన టైంకి నేను డబ్బుని స్టేషన్కి తీసుకొచ్చి కట్టేస్తానయ్యా. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు? నాగరాజండి అయ్యా. నేను పిలిచి విచారిస్తాను, కూర్చో. 2 రోజులు లీవ్ కావాలా? అవును సార్. నిన్ను నా దగ్గర డబ్బులు తీసుకొని పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇస్తావరా? కంప్లైంట్ నిన్ను చాలా కొడతాను. ఏదో పోలీసు అంటే భయం అనుకుంటున్నావు. వదరా నన్ను, వదలమయ్యా, వదలమంటుంటే నిన్ను కూర్చో. వదిలి బావా, కొట్టను. ఇలా చూడు, నీ హోటల్కి నేను డబ్బు ఇచ్చాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎవరి దగ్గర కంప్లైంట్ ఇచ్చుకో. హోటల్ తాళాలు నా దగ్గర నుంచి ఎలా తీసుకుంటావో చూస్తాను. ఏంటి? ఉదయ్ అల్లుడు, నేను చూసుకుంటారా? బావా కాస్త వాడిని బెదిరించు బావా. సర్లే వదలొద్దు. అల్లుడు, నేను చూసుకుంటాను, పో. రేయ్, వాడిని సెల్లో కూర్చోబెట్టండి. ఎవరు బాబు? నాన్న ఫిర్యాదు చేయడానికి లోపలికి వెళ్ళారు. ఆ హోటల్ అతను అబ్బాయివా? అవును సార్. కౌన్సిలర్ సాహుల్ బాయ్ తెలుసా? తెలుసు సార్. వెళ్ళి తీసుకురా అతన్ని. ఈ అబ్బాయి తండ్రి నా స్నేహితుడు. పొద్దున కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు, ఇంకా ఇంటికి రాలేదంటున్నారు. ఎందుకు ఇంకా ఇక్కడే కూర్చోబెట్టున్నారు? ఎఫ్ఐఆర్ ఏదైనా రాచారా ఏంటి? ఎఫ్ఐఆర్ ఏది వేయలేదు, తీసుకెళ్ళి బాయ్. సరే. అన్నా, రాజేంద్ర అన్నా, అన్నా, లే 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 అన్న, ముందు లే లే లే. ఏంటి బాగా కొట్టారా మిమ్మల్ని? అన్నా ఏంటన్నా బట్టలు లేకుండా ఉన్నారు? ఎవరన్నా ఈ పని చేసింది? పోలీస్ స్టేషన్ లో ఇలాంటి పని చేస్తున్నారా? ఎవరిని అడిగి చేశారు ఇది? ఏ చోటుందో న్యాయం, తీరం చేరే దారే శూన్యం. కాపాడమని వెళ్ళి అడిగిన వాడిని, ఆ కాకి చొక్కా వేసుకున్నవాడు నన్ను బట్టలు లేకుండా నిలబెట్టి అవమానించినందుకు వాడే అవమానపడాలిరా. నేనెందుకు అవమానపడాలి? కష్టాల బాకిళ్లలో దిక్కులేని దారోటి ఏర్పరచి, కన్నీటి గాథలన్నీ కట్టబెట్టి నవ్వింది ఈ లోకమే. ఆనంద్, పోలీసు ఉద్యోగం అనబడేది చాలా ముఖ్యమైన ఉద్యోగంరా. ఎందుకంటే వీళ్ళే జనం దగ్గర అధికారం చలాయించగలరా. మనకి ఏదైనా కష్టం వస్తే అక్కడికేగా వెళ్ళి నిలబడతాం. అక్కడ ఒక మంచి పోలీస్ ఆయన అంటూ ఉండుంటే మన సమస్య ఏమిటో అడిగి తెలుసుకొని మనకి న్యాయం చేస్తుండేవాడు కదరా. ఏమంటావు? అవును నాన్న, అక్కడ ఒక మంచి పోలీసు వాడు ఉండుంటే మనల్ని పిలిచి న్యాయం చెప్పేవాళ్ళు కదా నాన్న. అయ్యో నడిచేటి బాటంతా నరకాల కొంప. ఆనంద్, నువ్వు పెద్ద అయ్యాక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిపోరా. భారం. నాన్న, 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 లేవండి నాన్న, నాన్న, నాన్న. ఏ చోటుందో న్యాయం, తీరం చేరే దారే శూన్యం. స్కోర్ 1.
Squad, attention! Slow bumps! Squad, move to the right at threes. Right turn. Threes by the left. Big march. Left, right, left. Left, right, left. Return by the left. Right turn. Left, right, left. Left, right, left. Advance. Above turn. Left, right, left. Left, right, left. Left, right, left. Squadron retire. Above turn.